సంధ్య శ్రీకర్ గారు మన ఇంటి ముందే ఉన్నారంట. మనిద్దరిని బయటికి రమ్మంటుంది. పదండి. సంధ్య, విద్య, ఏం జరిగింది? శ్రీకర్ గారు ఏంటి ఈ టైంలో? అది కంగారు పడాల్సిందేం లేదే. టైం కాని టైంలో వచ్చి కంగారు పడాల్సిందేం లేదు అంటావేంటే? శ్రీకర్ గారు మీరైనా చెప్పండి. రాజేష్ గారు, మీరొక సాయం చేయాలండి. ఏంటో చెప్పండి. మీరొక్కసారి మౌనికకి ఫోన్ చేయాలండి. మౌనికక? దేని గురించి? అసలు ఏం జరిగింది? ప్లీజ్, నా కోసం ఒక్కసారి మౌనికకి ఫోన్ చేయండి. సంధ్య, ఏంటే పిచ్చి పట్టిందా? టైం కాని టైంలో మౌనికకి ఫోన్ చేయమని చెప్తున్నావేంటి? అయ్యో, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదే. ఆ రాధిక మౌనిక కలిసి భూమిని దుబాయ్ పంపించేస్తున్నారు. అదేంటే? ఎందుకు ఏంటి అని ఆలోచించే పరిస్థితుల్లో నేను లేను. అంత టైం కూడా లేదే. వాళ్ళు ఎలా భూమిని సిటీ దాటిస్తారో, ఏ మార్గంలో ఎయిర్పోర్ట్కి వెళ్ళి తనని ఫ్లైట్ ఎక్కిస్తారో నాకు తెలియట్లేదు. కానీ ఖచ్చితంగా పాపని నా నుంచి దూరం చేయాలని చూస్తున్నారు. అది సరేనండి. ఇప్పుడు నేను ఫోన్ చేసినంత మాత్రాన ఏం ప్రయోజనం కలుగుతుంది? నాకు అదే అర్థం కావడం లేదు సంధ్య. ఏం ఆలోచిస్తున్నావు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, లేదా వెతకాలి. అంతేకాని ఇంత అర్ధరాత్రి వేళొచ్చి రాజేష్ గారిని మౌనికకి ఫోన్ చేయమంటావేంటి? ఏమండి, పోలీసులు ట్రాక్ చేసే లోపు భూమిని దుబాయ్ పంపించేస్తారు. అలా కాకుండా భూమి మన దగ్గరికి రావాలంటే రాజేష్ గారి ఒక్కరి వల్లే అవుతుంది. నా వల్ల ఏమవుతుంది? సంధ్య, నువ్వేమనుకుంటున్నావో క్లారిటీగా చెప్పు. నీ ప్లాన్ ఏంటి? రాజేష్ గారు, ఎంత కాదనుకున్నా మౌనికకి మీరంటే ప్రాణం. జైలు నుంచి వచ్చాక కూడా మిమ్మల్నే ఇష్టపడుతుంది. ఇంటికొచ్చి వేరే ఏదో పెళ్లి చేసుకుంటానని డ్రామా ఆడిందని వింధ్య చెప్పింది. అదంతా అబద్ధమని నాకు తెలుసు. మౌనిక మీకు తప్ప తన పక్కన ఎవరికీ స్థానం ఇవ్వదు. చచ్చేంత వరకు కూడా మీకోసం ఏదైనా చేస్తుంది. అది సరేనండి. ఇప్పుడు ఆవిడనాస మనకెందుకు? అది పెళ్లి చేసుకుంటుందో ఏం చేస్తుందో మనకెందుకు? అదే చెప్తున్నానండి. మీరు మౌనికకి ఫోన్ చేసి కాస్త కూల్గా, కొంచెం ప్రేమగా మాట్లాడి తన దగ్గరున్న భూమిని తీసుకురమ్మని చెప్పారనుకో, మౌనిక మీకోసం భూమిని తప్పకుండా తీసుకొస్తుంది. ఏం మాట్లాడుతున్నావే? అసలు నువ్వు చెప్పినట్టు మా ఆయన అంటే దానికి ఇష్టమే అనుకోవచ్చు, కానీ అలా అని వాళ్ళమ్మని కాదని భూమిని ఇక్కడికి తీసుకొస్తుందా? సంధ్య, నువ్వేదేదో ఆలోచిస్తున్నావు. ఇది అయ్యే పని కాదు. తేడా వస్తే అవతల భూమి ప్రాణం అపాయంలో ఉంటుంది. దేశం దాటితే మనం తనని వెనక్కి తీసుకురాలేం. ఏమండి, నన్ను నమ్మండి, ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు మనమున్న పరిస్థితుల్లో నాకు ఇంకే ఆప్షన్ కనిపించట్లేదు. రాజేష్ గారు, ప్లీజ్ నా కోసం ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేస్తే పోయేదేముంది? నా గెస్ కరెక్టే అయితే మౌనిక మీకోసమైనా సరే యూటర్న్ తీసుకునే అవకాశం ఉంది. ఒక్కసారి ఫోన్ చేయండి. ఏమండి, సంధ్య ఇంత కాన్ఫిడెంట్గా చెప్తుంది కదా, ఒక్కసారి మౌనిక నెంబర్కి ఫోన్ చేయండి. ప్లీజ్ అండి, నన్ను వదిలేయండి. అబ్బా, దీని గోల్ ఎక్కువైపోయింది మమ్మీ. దీన్ని ఫ్లైట్ ఎక్కించేంత వరకు మనం తిరుగుతూనే ఉండాలా? ఏం మాట్లాడవేంటి మమ్మీ? యువతల ఈ భూమి గోలతోని నాకు ఇరిటేషన్గా ఉంది. ఖచ్చితంగా సంధ్య మన ప్లాన్ సక్సెస్ అవ్వనివ్వదు. ఈ పాపని ఫ్లైట్ ఎక్కించే లోపు ఏదో ఒక స్కెచ్ వేస్తుంది. ఏంటి మమ్మీ, జోక్ చేస్తున్నావా? సంధ్య ఏమైనా పెద్ద పుడింగా?
తనకేమైనా 2 కొమ్ములున్నాయా? లేకపోతే మాయలు మంత్రాలు ఏమైనా వచ్చా? మనల్ని ట్రాక్ చేసే అవకాశమే లేదు. అలాంటప్పుడు సంజయ్ ఏం చేస్తుంది? లేదు, ఈ పాప కోసం ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తుంది. మమ్మీ ఫోన్ రింగ్ అవుతుంది చూడు. ఫోన్ నాకు కాదు, నీకు. ఇదేంటి బావ ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? ఈ టైంలో ఎవరు? మమ్మీ ఒక్క నిమిషం మమ్మీ, ఎవరో చెప్పు. చెప్తానుండు. హలో బావా, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? అసలు నువ్వు నాకు ఫోన్ చేయడం ఏంటి బావా? ఎక్కడున్నావు మౌనిక? ఒకసారి నీతో పర్సనల్గా మాట్లాడాలి. అయ్యో చెప్పు బావా, నేను ఎక్కడుంటే ఏంటి? నువ్వు ఫోన్ చేయడమే గొప్ప విషయం. ఏం మాట్లాడాలో చెప్పు. నేనంటే నీకు ఇష్టమేనా? నువ్వంటే ఇష్టం కాదు బావా, ప్రాణం. నీకోసం ఏదైనా చేస్తాను. జోక్ చేస్తున్నావా? బావా జోక్ అంటావేంటి? నేను కామెడీగా కనిపిస్తున్నానా? చిన్నప్పటి నుంచి మా అమ్మ నీ కాబోయే మొగుడు అని నీ పేరే చెప్పింది. అందుకే నీకు పెళ్ళైన తర్వాత కూడా, నీకు పాప పుట్టిన తర్వాత కూడా అంతెందుకు, మొన్న జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా నీ మీద ఆశలు పెంచుకున్నాను. నువ్వంటే నాకు పిచ్చి బావా. ఈ సిటీలో ఎంతమంది మగాళ్ళు ఉండగా నువ్వు ఒక్కడివే ఎందుకు కనెక్ట్ అయ్యావంటే నా దగ్గర సమాధానం లేదు. కానీ నీకు పెళ్ళైనా పిల్లలు పుట్టినా, నువ్వు నా మెళ్ళో తాళి కట్టినా కట్టకపోయినా నువ్వే నా మొగుడివి బావా. నువ్వంటే నాకు ప్రాణం బావా. అసలు ఆ రోజు మా అమ్మ నాకు వేరే పెళ్లి చేస్తున్నానని చెప్పి మీ ఇంటికి తీసుకొచ్చింది కేవలం నిన్ను చూడాలనే. నువ్వంటే నాకు ప్రాణం బావా. ఈ మాట చెప్తే నా చెంప పగలగొట్టి నన్ను కొడతావని నాకు తెలుసు. కానీ ఏం చేస్తాను, నువ్వంటే నాకు ప్రాణం బావా. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తుంటే, నా కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉంటే ఒక పని చేస్తావా? అయ్యో చెప్పు బావా, ఏం చేయాలి? వద్దులే, నువ్వు చేయలేవు. బావా నా ఎగోని హర్ట్ చేస్తున్నావు. నా ప్రేమని ప్రూవ్ చేసుకునే టైం ఇది. నీకోసం ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు. గంగలు దూకమంటావో చెప్పు, దూకేస్తాను. లేదంటే ఎవరినైనా గంగలు తోసేయమంటావా, తోసేస్తాను. నువ్వు నన్ను కాదు బావా, నా ప్రేమను అనుమానిస్తున్నావు. అవేమీ వద్దు. నీ దగ్గర ఒక పాప ఉందే, భూమి. ఉంది. ఆ భూమిని చెప్పు బావా. ఆ భూమిని తీసుకొని నా దగ్గరికి ఇప్పుడే రా. అప్పుడు నేను నమ్ముతాను. ఏంటి బావా, నువ్వు ఫోన్ చేసింది నా కోసం కదా, ఆ భూమి కోసమా? నాకు తెలుసు నువ్వు నేను చెప్పిన పని చెయ్యవని. వదిలేలే. ఏదో ప్రేమ గీమా అంటుంటే నిజమే అనుకున్నాను. ఇన్ని రోజులు జైల్లో ఉన్న తర్వాత కూడా నన్ను ప్రేమిస్తున్నావని చెప్తుంటే నేను నిజమే అనుకున్నాను. మౌనిక, నీ మాటలు వేరు, నీ చేతలు వేరు. నిజంగా నా మీద లవ్ గనక ఉంటే నేను చెప్పిన పని చేస్తావు కదా అని టెస్ట్ చేశాను. ఇప్పుడు నువ్వు ఓడిపోయావు. వదిలే. బాబా ఒక్క నిమిషం ఉండు. ఏంటి? అయినా నేను ఓడిపోవడం ఏంటి? నా ప్రేమ నువ్వు టెస్ట్ చేస్తున్నావు. గంగలో దూకడానికైనా తొయ్యడానికైనా సిద్ధపడ్డ నేను ఆఫ్టర్ ఆల్ ఈ భూమిని తీసుకుని రాలేనా? భూమి ఇంకొక 10 నిమిషాల్లో నీ దగ్గర ఉంటుంది. భూమిని నేను తీసుకొస్తాను. నా ప్రేమని నేను ప్రూవ్ చేసుకుంటాను, సరేనా? ఈ పరీక్షలో
నువ్వు నెగ్గుతావో లేదో నేను వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. బావ ఈ టైంలో నాకు ఫోన్ చేశాడు. నాకు ఫోన్ చేయడమే గొప్ప అనుకుంటే సూపర్. మై గాడ్, ఎంత హ్యాపీగా ఉంది. మా మమ్మీకి ఈ విషయం చెప్తే అస్సలు ఒప్పుకోదు. మమ్మీని మేనేజ్ చేయాలి, నా ప్రేమని గెలిపించుకోవాలి. మౌనిక, ఎంతసేపు? త్వరగా రా, లేట్ అవుతుంది. వస్తున్నా మమ్మీ. ఎవరి ఫోను? నా ఫ్రెండ్ మమ్మీ. ఏ ఫ్రెండ్? అదే పింకీ ఫోన్ చేసింది, దాంతోనే మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం ఉన్న సిచ్యుయేషన్ ఏంటి? పింకీతో మాట్లాడడం అవసరమా? అసలే సంధ్య నమ్మడానికి లేదు. భూమి కోసం ఏమైనా చేస్తుంది. ఎక్కడ కారు ఆపద్దు. ఈ నైట్ సిటీ అంతా తిరుగుతూనే ఉండాలి. మేడం ప్లీజ్ మేడం, నేను వెళ్ళిపోతాను మేడం, నన్ను వదిలిపెట్టాను మేడం. ఆపవే నీ గోల. సంధ్య గురించి ఆలోచిస్తూ ఉంటే నీ టార్చర్ ఎక్కువైపోతుంది. నువ్వు త్వరగా పోనీ మౌనిక. సంధ్య గారు, మీరు చెప్పినట్టే మాట్లాడి ఏదో మేనేజ్ చేశాను. నిజంగా భూమిని తీసుకొని మౌనిక వస్తుందంటారా? పైగా రాధికని కాదని భూమిని తీసుకొస్తుందా? ఒకవేళ తేడా జరిగితే పాప లైఫ్. సంధ్య, రాధిక మౌనికల్ని అంత ఈజీగా నమ్మడానికి లేదు. మా ఆయన ఫోన్ చేసి ఏదో 2 మాటలు మాట్లాడినంత మాత్రాన మౌనిక పాపని తీసుకొస్తుందని అసలు నువ్వెలా నమ్ముతున్నావు? నాకైతే నమ్మకం లేదు. ఖచ్చితంగా మౌనిక రాజేష్ గారి కోసం ఏదైనా చేస్తుందని, నా ప్లాన్ వర్కౌట్ అవుతుందని నాకు నమ్మకం ఉంది. ఏదైనా చేయడం వేరు, దుబాయ్ పంపిద్దాం అనుకున్న భూమిని వెనక్కి తీసుకురావడం వేరు. ఒకవేళ వాళ్ళు మనల్ని బురుడి కొట్టిస్తే అప్పుడు పాప పరిస్థితి ఏంటి? సంధ్య, నువ్వు చాలా నమ్మకంగా చెప్తున్నావు. పర్వాలేదు కదా? నీకైతే నమ్మకం ఉంది కదా? ఉందండి. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందని నేను బలంగా నమ్ముతున్నాను. నా గెస్ కరెక్టే అయితే ఈ పాటికి మౌనిక రాజేష్ గారి కోసం ఏదో ఒక నిర్ణయం తీసుకునే ఉండుంటుంది. మీకు దండం పెడతాను, నన్ను వదిలిపెట్టండి. ఏంటి నీ గోల? బయలుదేరినప్పటి నుంచి ఒకటే ఏడుపు. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇందాక ఫోన్ వచ్చినప్పటి నుంచి పరధ్యానంలోనే ఉన్నావు. ఏమైంది? ఆహా, ఏం లేదు మమ్మీ. మా మమ్మీ దగ్గర నుంచి భూమిని ఎలా తీసుకెళ్ళాలి, నా ప్రేమని ఎలా నిరూపించుకోవాలి? బావ నన్ను, నా ప్రేమని అనుమానిస్తున్నాడు. ఇప్పుడు నేను మా అమ్మని కాదని భూమిని తీసుకెళ్తే బావ ఖచ్చితంగా నాకు ఐ లవ్ యూ చెప్తాడు, నన్ను నమ్ముతాడు. కనీసం ఎలాగైనా నా ప్రేమని గెలిపించుకోవచ్చు. ఎలా డైవర్ట్ చేయాలి అమ్మని? ఏంటి ఇక్కడ కారు ఆపావు? ఏం జరిగింది? మమ్మీ, ఐస్ క్రీమ్. పిచ్చి పట్టిందా? ఇప్పుడు వదిలేస్తే భూమి పారిపోయేలా ఉంది. తనకు ఐస్ క్రీమ్ ఏంటి? ఐస్ క్రీమ్ తనకు కాదు మమ్మీ, నాకు. నీకు ఇప్పుడు ఐస్ క్రీమ్ ఏంటి? అర్ధరాత్రి ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. నాకు ఐస్ క్రీమ్ తింటే మంచి మంచి ఐడియాలు వస్తాయి. పైగా సంజయ్ ఏదో ఒక ప్లాన్ చేస్తుందని నువ్వు కంగారు పడుతున్నావు కదా. నేను మంచి ఐడియాస్ ఇవ్వాలంటే నువ్వు అనుకుంటున్నట్టు ఇదిగో ఈ పాపని దుబాయ్కి పంపించాలంటే నేను ఐస్ క్రీమ్ తినాలి. ముందు నువ్వు వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకురా. కొత్తగా ఐస్ క్రీమ్ అంటున్నావు, ఏమైందే నీకు? మమ్మీ, కన్ను కూతురు కోసం ఒక ఐస్ క్రీమ్ కొని తీసుకురాలేవా? నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఇంత అర్ధరాత్రి వేళ కారు ఆపే ఐస్ క్రీమ్ అంటున్నావు. సరే ఉండు, ఐస్ క్రీమ్ తీసుకొస్తాను. ఏయ్ భూమి, దిగి పారిపోవడం లాంటివి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో ఊరుకోను.
సైలెంట్గా కార్లోనే కూర్చో. నీకు కూడా ఐస్ క్రీమ్ తీసుకొస్తాను. రెండు ఐస్ క్రీమ్లు ఇవ్వండి. సారీ మమ్మీ, ఈ ఒక్కసారికి నిన్ను మోసం చేయాల్సి వస్తుంది, అది కూడా రాజేష్ బావ కోసం. ప్లీజ్ నన్నేమీ అనుకోకు. బాయ్ మమ్మీ. ఏ మౌనిక, 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 ఏ, మౌనిక, మౌనిక. దీనికి ఫోన్ వచ్చినప్పుడే అనుమానం వచ్చింది. ఛ! సంధ్య, అసలు నీ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? మౌనిక ఇక్కడికి వస్తుందంటావా? నాకైతే ఏదో డౌట్గా ఉంది. బావా, నా ప్రేమ నిరూపించుకున్నాను, చూసావు కదా. నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో ఇన్నాళ్ళు నీకు చెప్తుంటే అర్థం కాలేదు. నువ్వంటే నాకు పిచ్చి. ఇప్పటికైనా నన్ను నమ్ము బావా. చెప్పాను కదా, గంగలో దూకడానికైనా ఒకరిని తోయడానికైనా సిద్ధమని. నువ్వు అడిగితే భూమినేంటి బావా, ఏదైనా ఇచ్చేస్తాను. చూసావా బాబా, ఈ రోజుల్లో సిన్సియర్ ప్రేమకు అసలు వాల్యూనే లేదు. ఎంత కష్టపడి నీకోసం నేను భూమిని తీసుకొస్తే వింజ ఎలా కొట్టిందో చూసావా. ఇప్పటికైనా వింజ కంటే నేనే బెస్ట్ అని అర్థం చేసుకో బావా. మనుషులేనా మీరు? చిన్న పాపను దుబాయ్ పంపించి ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీరు చేసిన ఈ పనికి నిన్ను మీ అమ్మని ఎట్టి పరిస్థితుల్లో క్షమించకూడదు. మౌనిక, పాపని దుబాయ్ పంపించి ఏం చేద్దాం అనుకుంటున్నారు? మంచి చదువు చదివించాలనుకున్నాము. నువ్వు నన్ను జైలుకి పంపించావని నీ మీద పగ తీర్చుకోవడం కోసం మా మమ్మీ భూమిని దుబాయ్కి తీసుకెళ్ళి మంచి చదువు చదివించాలనుకుంది. అంతే తప్ప పాపకి ఏ హాని చేయాలన్న ఉద్దేశమే లేదు. పైగా అడగగానే పాపని తీసుకొచ్చిస్తే మీరు నాకు ఇచ్చే గిఫ్ట్ ఈ చెంపదెబ్బా. అంతేలే, మంచి చేస్తే ఈ లోకం ఎప్పుడూ మెచ్చుకోదు. పర్లేదులే బావా, నీ ప్రేమ కోసం ఈ చెంపదెబ్బైనా తింటాను. మౌనిక, ఎన్నాళ్ళు ఎన్నో పిచ్చి పనులు చేసావు. నీ జీవితంలో ఏదైనా మంచి పని చేసావు అంటే ఇదొక్కటే. చాలా థ్యాంక్స్. అమ్మయ్యా బావా, ఎప్పుడు నన్ను చీకొట్టే సంధ్య కూడా థ్యాంక్స్ చెప్పింది. నువ్వేం చెప్పవా బావా? ఏం చెప్పాలి? నీకోసం ఇంత రిస్క్ చేశాను కదా, జస్ట్ ఐ లవ్ యూ అని చెప్పు బావా, అది చాలు. మళ్ళీ చెంప పగలగొడతాను. వెళ్ళక నుంచి. బావా, నేను మా అమ్మని కూడా కాదని పాపని తీసుకొస్తే ఇంత అవమానిస్తారా? ప్లీజ్ బావా, ఇది కరెక్ట్ కాదు. ఏయ్, ఏంటి నీ గోలా? ఇప్పుడేంటి? ఇప్పుడు నువ్వు చేసిన దానికి నీకు ప్రతిఫలం కావాలి, అంతే కదా? ఏమండి,
ఐదో పదో తీసి దాని మొహాన్ని కొట్టండి. సిస్టర్ 5వ పదం నాకెందుకు విందే సిస్టర్? నాకు కావాల్సింది మా బావ హగ్. ఐ లవ్ యూ బావా. ఏయ్, ఇంకొక్కసారి నా భర్తని టచ్ చేస్తే చంపేస్తాను. ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో నీతో ప్రేమగా మాట్లాడినంత మాత్రాన ఆయన మనసులో నీకు స్థానం ఉంటుందని కాదు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా వచ్చిన దారినే బయలుదేరు. మీ అమ్మకి చెప్పు, ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ అయితే నిన్ను, మీ అమ్మని, మా సంధ్య కాదు నేనే చంపేస్తాను. కొడితే కొట్టింది కానీ మా బావని హక్ చేసుకున్నాను. బావా వెళ్ళొస్తాను. ఐ లవ్ యూ బావా. సారీ అమ్మా, నన్ను క్షమించు. నీకు చెప్పకుండా వెళ్ళిపోయాను. భూమి తిరిగి తన దగ్గరకు వచ్చాక అదెంతో హ్యాపీగా ఫీల్ అయింది. ఇప్పుడు నాకంటే నా సంధ్యే ఎంతో ఆనందంగా ఉండుంటుంది. పోయేదానివి పోవచ్చు కదా, మళ్ళీ ఎందుకోసం వచ్చో? నా కొడుకు కోడలి మనసులో నుంచి నిన్ను దూరం చేయలేకపోతున్నాను. నాకు కూడా మీరు తప్ప ఎవరూ లేరండి. నన్ను మాత్రం మా సంధ్యమ్మ నుంచి దూరంగా వెళ్ళమని చెప్పకండి.